హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ పిల్లలకి పేరెంట్స్ ఈవినింగ్ టైం ఎలా స్పెండ్ చేయాలి, క్వాలిటీగా ఎలా స్పెండ్ చేయాలి, ఎలా సమయాన్ని పిల్లలతో గడపాలి. చాలామంది పేరెంట్స్ అసలు పిల్లలతో సమయాన్ని గడపకుండా, సాయంత్రం పూట పిల్లలతో స్పెండ్ చేయకుండా ఇద్దరు జాబులు అయిపోవటం వలన చెరొక ప్రొఫెషన్లో బిజీ అయిపోయి, చెరొక డ్యూటీల్లో ఉండిపోయి పిల్లలతో గడిపే సమయం చాలా తగ్గిపోయింది అన్నమాట ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. దాన్ని మనం మార్చకపోతే పిల్లలు రకరకాల బిహేవియర్ల ప్రాబ్లమ్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. మనమే ఎందుకు మా పిల్లలు ఎందుకు ఇలాంటి బిహేవియర్ ఉంది, ఇలా ఎందుకు తయారవుతున్నారు, మనం ఎంత చెప్పినా వినటం లేదు, ఇంత హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు, అసలు చెప్పిన వింటలేదు, మనకు ఎదురు చెప్తున్నారు అని మనకి రకరకాల అలాంటి సైకలాజికల్ బిహేవియర్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే పిల్లలతో ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని మనం క్వాలిటీ ఆఫ్ సమయాన్ని పిల్లలతో గడుపుతామో, ఆ గడిపిన సమయంలో మనం పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాము, ఎలా కంటిన్యూ అవుతున్నాము, వాళ్ళతో చెప్పే మాటలు, వాళ్ళు మనతో చెప్పే మాటలు, మనం వాళ్ళ పట్ల ఉన్న గౌరవం కానీ, పిల్లలు మన పట్ల ఉన్న గౌరవం కానీ, ఇలాంటివన్నీ కూడా ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటూ మనం మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు కూడా కరెక్ట్ బిహేవియర్లో మన ఫ్యామిలీ తగ్గట్టు, మన బిహేవియర్ తగ్గట్టు, మన ఎలా ఉండాలనుకుంటున్నామో మన పిల్లలు కూడా అలా ఉండగలుగుతారు. కానీ అవన్నీ తెలియకుండా ఎట్లా పడితే అట్లా, ఒక టైం సెన్స్ లేకుండా, ఒక పేరెంటింగ్ అనేది కూడా ఏమీ తెలియకుండా ఎట్లా పడితే అట్లా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవటం వలన, వాళ్ళకి పేరెంటింగ్ అనేది కూడా తెలియకపోవడం, ఎట్లా పడితే అట్లా పెంచేయటం వలన దానివల్ల సఫర్ అయ్యేది కూడా పేరెంట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లో అన్నీ ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి కాబట్టి, ఒక విలేజ్ అట్మాస్ఫియర్లు ఎక్కువ ఉండేవి కాబట్టి, అందరూ రిలేటివ్సే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు అనే భావంతో అప్పుడు ఉండేవాడు. ఇప్పుడు ఏంటంటే మన పక్కింట్లోనే ఎవరు ఉంటున్నారు ఏంటి అనేది కూడా మనకు తెలియదు, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు, ఎవరు అసలు అడగరు కూడా ఏం పని చేస్తున్నా కానీ. ఇలా చేయకూడదమ్మా నువ్వు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మనమేమో ఇద్దరు జాబులకు వెళ్తాం, ఇంట్లో ఉండం అన్నప్పుడు వాళ్ళు రకరకాల బిహేవియర్ చూసినవన్నీ, వాళ్ళ కంటబడిని అన్నీ కానీ, వాళ్ళ పీర్ గ్రూపు పిల్లలందరూ చేసే పనులన్నీ కానీ, స్కూల్లో జరిగే విషయాలు కానీ, ఇలాంటివన్నీ నెగిటివ్ విషయాలన్నీ కూడా నిజమే అనుకుని వీళ్ళు అదే నెగిటివ్ బిహేవియర్ని అలవర్చుకుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ నెగిటివ్ బిహేవియర్ బయటకు వస్తుందో అప్పుడు మళ్ళీ మనకి ఎక్కువగా బాధపడి పిల్లల్ని ఏదో ఒకటి మార్పు తీసుకురావాలని తపన పడటం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే మనం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ, పిల్లలతో ఎక్కువ టైం గడుపుతూ, పిల్లల్ని మనకు కావాల్సిన విధంగా మార్చుకుంటూ ఉంటే పిల్లలు ఈజీగా మౌల్డ్ అయ్యి మనం చెప్పిన మాట వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట.